హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ఈనాటి ప్రత్యేకత ఆగస్టు 20 ప్రపంచ దోమల దినోత్సవం. సో 1897లో బ్రిటిష్ వైద్యులు సర్ రోనాల్డ్ రాష్ అనే వైద్యులు ఆడ దోమల వలన మలేరియా పరాన్నజీవి వ్యాప్తి చెందుతుందని కనుగొన్న రోజు. కావున ఈరోజు అందరం కూడా దోమల దినోత్సవం గురించి ఆయన యొక్క పరిశోధన ఫలితంగా మనం అందరం చేసుకుంటాం. సో దోమల గురించి మనందరికీ తెలిసిందే. దోమ చిన్నదే, కానీ అది కరిస్తేనే పరిస్థితులు వేరేలా ఉంటాయి. దోమలు వ్యాప్తి చెందకన్నా మన చుట్టూరు ఉండే నీటిని నిలవలేకుండా చూసుకోవాలి. అలాగే మన ఇంట్లో వాడే కుండలు కానీ, పైన ట్యాంకులు కానీ, మిగతా కూడా ఎప్పటికప్పుడు ప్రతి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. తప్పనిసరిగా దోమ తెరలు వాడాలి. సో దోమల గురించి మనకి వ్యాధులు మలేరియా, నెక్స్ట్ డెంగ్యూ, ఇట్లాంటివన్నీ కూడా ఫైలేరియా లాంటి వ్యాధులు కూడా వస్తుంటాయి, మనందరికీ తెలిసిందే. సో దోమ చిన్నదైనా అది కరిస్తే దాని పరిస్థితులు వేరేలా ఉంటాయి. సో కాబట్టి దోమలు వ్యాప్తి చెందకన్నా మనం రోజు బేట పట్టుకుని దాన్ని ఇంట్లో తిప్పే కన్నా దోమలు పెరగకన్నా ఉండేందుకు మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం వారు కానీ లేకపోతే గవర్నమెంట్ మన డాక్టర్స్ లేకపోతే ఈ శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఏటైతే చెప్తారో అవన్నీ జాగ్రత్తగానే మనం పాటిస్తే దోమల వ్యాప్తి అనేది మనకి తగ్గుతుంది. దాని ద్వారా ఆరోగ్యంగా మనం జీవించవచ్చు. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.